హలో మామా మమ్మా. గుర్తున్నానా? నిన్నెట్లా మర్చిపోతా బా. అంతేనా? అవు బాగున్నావా మామ? అంతా మంచిగా అనుకో. బాగున్నావా మామ? అంతా మంచిగా అనుకో. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఎట్లా ఇంటికానే ఉన్నా. అంతేనా? ఆ, ఏం లే మామ, అది మనం పార్ట్ 1 ఇంటర్వ్యూ తీసినాం చూడు, చూసినాం కదా. గుర్తున్నదా? గుర్తుంది గుర్తుంది. అదే లవ్ స్టోరీ చెప్పినావు చూడు మామ, లవ్ స్టోరీయా? అది మొత్తం ఫుల్ కంప్లీట్ చేద్దామని కాల్ చేసినా మామ. అవునా? ఆ, సరే చెప్పు. అదే మామ, అది లవ్ స్టోరీ ఏమో లొల్లిలు అయినాయి ఇవన్నీ చెప్పినావు కదా. అవు బాయ్, అంటే లొల్లిలు ఏం లేదు. అసలు ఏమైంది మామ? అసలు ఆ లొల్లిలు ఏమైంది అసలు మొత్తం? అంటే నా లవ్ స్టోరీ బ్రో. మామ. అయితే నా లవ్ స్టోరీ ఏంటంటే ఇట్లానే, ఆ పిల్ల నాకు ఇట్లానే మెసేజ్ చేసింది బ్రో ఇన్స్టాలో. అయితే ఇట్లానే మెసేజ్కి రిప్లై ఇచ్చిన. ఇక మెసేజ్కి రిప్లై ఇస్తే ఇట్లానే ఫస్ట్ నార్మల్గానే చాట్ చేసుకున్నాం. కొన్ని రోజులు అయిపోయింది. ఇట్లానే ఇక ఎందుకో నాకు ఆమె మీద వేరే ఫీలింగ్ లాగా అనిపించింది. ఇట్లానే ప్రపోజ్ చేసిన. నువ్వే ప్రపోజ్ చేసినావా? నేనే ప్రపోజ్ చేసిన. అంటే ఇక అంటే ఈ చాటింగ్ ఎన్ని మంత్స్ నడిచింది మామ? ఏం లేదు మామ, జస్ట్ ఒక 1.5 month అంతే. 1.5 monthలోనే ప్రపోజ్ చేసినావా? అదే కాదు, 1.5 monthలో అంటే ఏంటంటే ఆమె ఫస్ట్ నాకు మెసేజ్ చేసింది. ఇట్లానే నేను ఒక 1 week 10 days తర్వాతనే ఇట్లానే ప్రపోజ్ చేసిన డైరెక్ట్గా. అయితే ఇక ఆమె ఓపెన్ కాలేదన్నమాట. ఆమె ఓపెన్ కాలేదు, కాకపోతే నేను చెప్పేసిన ఇట్లానే ఇట్లా లవ్ చేస్తున్నా అదే అని చెప్పి ప్రపోజ్ చేసిన. ప్రపోజ్ చేస్తే ఒక 1.5 month తర్వాతకి ఇక ఏమైంది, ఇట్లానే కంటిన్యూ అవుతుంది చాటింగ్ మంచిగా. ఇట్లానే మిడ్ నైట్ వరకు ఫోన్ మాట్లాడుకో, అంటే ఫోన్ తక్కువ అని ఇట్లానే మిడ్ నైట్ వరకు చాట్ చేసుకుంటుండే మంచిగా. ఇట్లానే నడుస్తుండే ఇక. అయితే ఒక రోజు ఏమైందంటే నా పాస్వర్డ్ ఆమె కాదు ఉంటుండే ఒక రోజు ఇన్స్టాగ్రామ్. ఒక రోజు ఏమైందంటే మా దోస్తాన్ ఫోన్లో రెగ్యులర్గా రీల్స్ చేస్తుండే. కాకపోతే వేరే ఒక తమ్ముడు ఫోన్లో చేసిన ఆ రోజు. వాడు మనకు కొత్త పరిచయం అనమాట. ఇట్లానే ఫోన్లో చేసినా మన ఫోన్లో లాగిన్ అయ్యి నేను ఏం చేస్తా, నేను ఆన్ ఫోన్లో లాగిన్ అయ్యి అట్లా అకౌంట్ మర్చిపోయినాను కాదా. నేను ఇంటికి వచ్చాక నాకు గుర్తొచ్చి నేను పాస్వర్డ్ చేంజ్ చేసుకునిండే. ఇక పాస్వర్డ్ చేంజ్ చేసుకునేసరికి ఏమైంది, మా అన్న చేంజ్ చేసిండు నా పాస్వర్డ్. అన్న పాస్వర్డ్ చేంజ్ చేయన్నా అంటే మా అన్న చేంజ్ చేసిండే. అసలు ఎందుకు చేంజ్ చేసినావు? అంటే వాని ఫోన్లో నా అకౌంట్ ఉంది. ఇప్పుడు వాడు నాకు ఇప్పుడిప్పుడే పరిచయం, ఇక మళ్ళీ ఎట్లుంటుంది బ్రో ఇక. అవునవునవును. అట్లా అని చెప్పేసి మా అన్న చేంజ్ చేయన్నా అనేసి అంటే మా అన్న నా ఫోన్ మా అన్న కాడ ఉంటే చేంజ్ చేసిండు. పాస్వర్డ్ తెలియదు, మా అన్నకే తెలుసు పాస్వర్డ్. అయితే నీ పాస్వర్డ్ ఎందుకు చేంజ్ చేసావు అనేసి అడిగింది. లేదు ఇట్లా మా అన్న చేంజ్ చేసిండు, అన్నని అడిగి నేను చెప్తా అనేసి చెప్తున్నా. అయితే కాదు ఇట్లా నువ్వు కావాలని వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉన్నావు అది అని చెప్పేసి ఇక బనాల్సింది ఇక స్టోరీ. అంటే నిన్ను ఇష్టపడి అవన్నీ చెప్పిందా? నువ్వు వాళ్ళతో ఉండొద్దని అవన్నీ చెప్పిందా? అంటే నీకు ఒక చెప్పాలా బ్రో? చెప్పమామా. నాకు ఇప్పటికీ అర్థమైతలేదు అసలుకి. ఏంటంటే సరే పాస్వర్డ్ అడిగింది చేంజ్ చేసినావు అనేసి అడిగితే అవును చేంజ్ చేసిన మా అన్న కాడు ఉంది అని నేను చెప్పిన తర్వాతకి ఇక నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి ఇక మెసేజ్ చేస్తే రిప్లై చేయదు, అదే ఏం చేయదు. ఇక ఏం చేసింది, ఇక బ్లాక్ చేసింది బ్రో. ఇక బ్లాక్ చేసేసింది. ఏమైంది? ఇక బ్లాక్ చేసింది. సరే ఇక నేనైతే ఏం తప్పు చేయలేదు. ఆమె తప్పు తెలుసుకొని మళ్ళీ వస్తే ఓకే, రాకపోతే నేనేం చేయలేను అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నా. ఏం చేస్తాను. అంటే ఇప్పుడు చిన్న ఈ పాస్వర్డ్ చేంజ్ చేసినందుకే బ్రేకప్ అయిందా మామ? అవు బ్రో, అంతే కదా. అంటే ఇప్పుడు నువ్వు అది ఒక 1 month 2 monthsలోనే ఇంత క్లోజ్ అయిపోయినావా? అరే 1 month కాదు, జస్ట్ 1.5 monthsలా. అదే అంత అసలు నేను ఎవరిని కూడా లవ్ చేయలేదు అసలుకి. ఎట్లా నేను ఆమె చెప్పేడికి అయినా నాకు కూడా వెళ్ళాను ఇంతవరకు. అంటే నువ్వు ఆమెనే మొత్తం ఫిక్స్ అనుకుని లవ్ చేసినావు మామ? ఇక అట్లే అనుకున్నా బ్రో. మళ్ళా ఎందుకు ఆమె ఇక మళ్ళీ నీకు మెసేజ్ ఏం చేయలే, రిప్లై ఏం రాలే? ఏం రాలే, ఇక బ్లాక్ చేసింది. ఇక సరే అని చెప్పేసి నేను మీద లైట్ తీసుకున్నా. అంటే అప్పుడు నువ్వు ఫేమ్ ఉన్నావు మామ? ఉంది బ్రో, 10K పైనే ఉంది. 10K పైనే ఉన్నది. మళ్ళీ ఇప్పుడు నీకు ఇప్పటికి గిట్ట ఇంకా రిప్లై రాలే ఆమె నుంచి? ఇక రిప్లై రాలేదంటే రాలేదు కదా బ్రో. ఇప్పుడు నువ్వు గిట్ట అంత పట్టించుకుంటలే ఆమెని?
పట్టించుకుంటలేం అంటే ఎందుకు పట్టించుకోం బ్రో, ఎందుకు పట్టించుకోం. కాకపోతే ఏంటంటే ఇక ఉంటుంది ఇక ఎవరికైనా అరే ఇట్లా బ్లాక్ చేసింది అయ్యి అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే మామ ఇప్పుడు లవ్ చేసినా కానీ కలిసి తిరిగి అంతా చేస్తే ఒకవేళ విడిపోయిన ఒకటి ఉంటుంది, నువ్వు కలవలే ఉత్తి మాట్లాడినా దానికి అంతగానం ఎడిటా అంతగానం బ్రేకప్. బ్రేకప్ అంటే ఆమె గెలవాలి బ్రో. నీకు ఒకటి చెప్పాలా, ఫస్ట్ మెసేజ్ చేసింది ఆమెనే. ఇక నాకు ఇక లవ్ ఫీలింగ్ ఆమె మీద కలిపించుకుంది కూడా ఆమెనే. ఇట్లా అది అని చెప్పేసి ఆమెనే ఇట్లానే ఇక నాకు అర్థమైంది అనమాట ఇట్లా స్టోరీ. అంటే అంతా ఆమె చేసి నిన్ను అంటే ఎడిట్ చేసి మళ్ళీ వదిలేసిందా? ఇక అట్లా అయిపోయింది. ఇక ఎందుకు వదిలేసింది అదంతా నేను నువ్వే చేస్తావు, నువ్వే ఫస్ట్ మెసేజ్ చేసినావు, నువ్వే అన్ని చేసినావు, ఇప్పుడు నన్ను పిచ్చి చేస్తున్నావు అనేసి నేను అడిగినా. కాదు నువ్వు అట్లా ఇట్లా నువ్వు వేరే వాళ్ళతో రిలేషన్షిప్ ఉన్నావు అది అనేసి అంటే. అంటే ఆమె నీకు తెలిసినామన్నా మీ కాలేజా లేకపోతే ఇన్స్టాలో నార్మల్ పరిచయం అయిందా? కాలేజ్ అది ఏం కాదు బ్రో. కలిసినావా మామ నువ్వు ఒక్కసారైనా మీట్ అయినావా? లేదు బ్రో, కలుద్దాం అనేది చెప్పింది. సరే కలుద్దాం అని చెప్పిన. ఏడుంటుంది ఆమె చెప్పలే? ఏడుంటా అంటే ఉంటుంది ఇటు సైడే ఉంటుంది. అనుకో ఇక నీకు ఇన్స్టాగ్రామ్ లోనే కలిసింది, ఇన్స్టాగ్రామ్ లోనే బ్రేకప్ అయిందా? నీకు ఇన్స్టాగ్రామ్ లోనే కలిసింది, ఇన్స్టాగ్రామ్ లోనే బ్రేకప్ అయిందా? మళ్ళీ ఇప్పుడు ఆమె బ్లాక్ చేసింది, తర్వాత మెసేజ్ రాలే ఏం రాలే, తర్వాత నీ సిచ్యువేషన్ ఏంది మామ? సిచ్యువేషన్ అంటే నీకు ఒకటి చెప్పాలా బ్రో? చెప్పు మామ. ఏమైందంటే ఫస్ట్ నాకు ఆమె నెంబర్ ఉంటుండే నా ఫోన్లో, నా ఫోన్ పగిలిపోయింది మొత్తం. ఇక కాదని చెప్పేసి రిపేర్ కాదని చెప్పారు. నేను ఆమె కోసం అని చెప్పేసి ఆమె నెంబర్ కోసం అని చెప్పి రిపేర్ కాదన్న ఫోన్ని చాలా షాప్ల కాడికి పోయినా ఇక ఇట్లా రిపేర్ చేయించడానికి అని చెప్పి. ఒక మా అన్న ఉంటాడు ఇక అన్న కాడికి పోయి అన్న ఇట్లా అయితే అట్లా ఏదో ఒకటి నాకు ఒక్క నెంబర్ ఉందన్న అలా అది అని చెప్పేసి అన్నను మస్తు రిక్వెస్ట్ చేసి ఆయన 2-3 days ఆ ఫోన్ కాదురా అని చెప్పిండు. అన్న ఎట్లా అట్లా వేసి వెయ్యన్న అంటే ఆయననే చేసి ఆ నెంబర్ తీసుకున్నా. కాదన్న ఫోన్ కూడా ఆమె నెంబర్ కాదన్న ఫోన్ కూడా ఆమె నెంబర్ కోసం రిపేర్ చేయించిన మస్తు షాప్లో తిరిగి కూడా ఆమె కోసం ఆమెకు చెప్పిన కూడా ఇట్లా ఎట్లా అంటే ఇక వాట్సాప్లో బ్లాక్ చేయలేదు నన్ను, జస్ట్ ఇన్స్టాలో బ్లాక్ చేసింది. అయితే వాట్సాప్లో చెప్పినా కూడా ఇక అట్లా కాదు నీకు కొన్ని నెంబర్ కోసం అని చెప్పి నేను ఇట్లా చేసిన అనేసి అంటే నేను అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు తమాషాలు ఆడుతున్నావు అది అని చెప్పేసి అన్నది. ఇక నేను ఒక్కటే అనుకున్నా బ్రో, ఇక ఎవరికైతే ట్రూ అలా చేస్తారో వాళ్ళని ఎవరు నమ్మరు. ఇక వాడుకొని వదిలేసామని చూసేటన్నా వాడుకొని వదిలేసామని చూసేటన్నా ఇవ్వడానికి నమ్ముతాడు అని చెప్పి ఇక ఏం చేస్తాం. ఇక మనమంతా మనం రిక్వెస్ట్ చేస్తున్నాం, మనం చేయని తప్పు కూడా మనం సారీ చెప్తున్నాం. అవునవును ఇదైతే నిజమే. లవ్ చేస్తున్నాం వేరే వాళ్ళని అంటే నేను లవ్ చేస్తలేను అని చెప్పిన, అట్లయినా ఆమె చేస్తున్నావు అనేసి అంటే నేనేమో నా వల్ల ఏమన్నా తప్పు అయితే సారీ అని చెప్పి కూడా మస్తు రిక్వెస్ట్ చేసిన. కాదు అదే అని చెప్పేసి బ్లాక్ చేసింది. అంటే ఇప్పుడు బ్లాక్ చేసింది మామ. అవును. ఇప్పుడు నువ్వు నీ లైఫ్ లో ఓళ్ళకి ఛాన్స్ ఇవ్వవా? ఇక ఓళ్ళని లవ్ చేయవా? లవ్ ఎందుకు బ్రో, ఇక మనకి ఇంత మంచిగా నీట్గా చూపించుడు ఇక. అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని చేయవు ఇక ఇక బ్రో ఇక మనకు ఇక ఖాళీ ఇప్పుడు నీకు ఏంటంటే ఫేమ్ కావాలని ఒక్కటే ఉందా ఇక? ఇక మనం మంచిగా వీడియోలు తీసుకోవాలా, భర్పూర్ ట్రెండింగ్గా నడవాలా అంతే, మా ఇంట్లో మంచిగా ఉండాలా. ఇప్పుడు నీకు ఒక్కటే ఇక పిల్లలు సెట్ గారు వద్దు బ్రో. ఇక మనం అంతా అనుకున్నాక కూడా ఆమె మనం అంతా ముడ్డ ఉడిపేసిపోయింది అంటే ఇంకేంది బ్రో ఇక ముద్దల పోయి ఇంకెందుకు మనకి పోరీలు. అదే మామ మొన్న నీది ఏమో లొల్లి అయిందంట, నేనేమనుకున్నా పిల్ల విషయమే అనుకున్నా ఆ రోజు గిట. లేదు బ్రో పిల్లనాట ఏం కాదు. పోలీస్ స్టేషన్ పిఎస్ కాడికి ఇట్లానే పోయినండి. అంటే పిల్ల విషయమా లేకపోతే వేరేదా? లేదు బ్రో ఇట్లనే మా దోస్తు లొల్లి. అవునా? ఇక లొల్లి అన్నప్పుడు కామన్ అయితేనే ఉంటాయి కదా. అదే అందరు కామెంట్ ఇట్లా మా నార్మల్ కామెంట్లు గిట్ట పెట్టారు కదా, అందుకనే అని ఇక అడుగుతున్నా మామ. ఇక లొల్లి అన్నప్పుడు కామన్ ఇక లైట్ కాదు. ఇక ఇప్పుడు ఎవరో ఛాన్స్ లేదు, ఇక మొత్తం ఫేమ్ మీదనే ఉంటాం అంతే బ్రో. ఇక అదే మామ నీ పార్ట్ 1లో అడిగినా కదా, ఖాళీ లవ్ది చెప్పగానే అయిపోయింది కదా, తర్వాత చెప్తా అన్నావు కదా, అందుకని ఇక చాలా ఇక మస్తు 2 months అవుతుంది మామ. అయింది. అందుకనే అని ఇక అది పార్ట్ 2 చేద్దామని కాల్ చేసిన.
అప్లోడ్ చేద్దామా? చెయ్యా బ్రో. అంతేనా? సరే మామ. ఆమె కూడా అంటే నేను చెప్తే నమ్మని నిజాలు ఇప్పుడైనా అర్థం చేసుకుంటుంది. ఇది గిట్ట నిజమే మామ, ఇప్పుడైనా అర్థం అవుతుంది. వింటే ఒక ఆమె గిట్ట అర్థం చేసుకుంటుంది. అంతే కదా. అదే మామ, అప్లోడ్ చేద్దామా? చెయ్యా బ్రో. మామ.